ఏమైనా జీవితం అనే నాటకంలో అస్సలు గుర్తింపు లేని పాత్ర సార్ నాన్నది. నాన్న ఒక నిజమైన అబద్ధం. నాన్న ప్రేమ అబద్ధంగా మారిన ఒక నిజం. నాన్న ప్రేమ ఎవ్వరికీ అర్థం కాని భాష. పిల్లల భవిష్యత్తే నాన్నకు శ్వాస. ఆయన నడిచి వెళ్లే దారిలో ఎన్నో చీకటి తెరలుంటాయి. ఆయన కళ్ళల్లో మాత్రం పిల్లల రేపటి కలలుంటాయి. ఖండాంతరాలు దాటి వెళ్ళినా, కఠినంగా ప్రవర్తించిన పిల్లల కోసమే. జీవన సందర్భాల త్యాగాలపై నర్తించే నటరాజు నాన్న. తాను మరణించేటప్పుడు కూడా పిల్లలకి ఎంత చేసినా కొంతే చేశానన్న అసంతృప్తితో మరణించే కరుణా సముద్రుడు నాన్న. సర్పెండి అనే ప్రాబ్లం ఉందని తెలిసి పిల్లల్ని చంపి డెడ్ బాడీస్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు సార్ గౌతమ్? గౌతమ్ ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు. గౌతమ్ పిల్లల్ని చంపడానికి ముందే తను చనిపోవాలని నిర్ణయించుకుని పాయిజన్ తాగాడు. పాయిజన్ తాగాడా? ఎస్, తాగాడు. గౌతమ్ పాయిజన్ తాగాడని నవీనకు తెలీదు. తను కొట్టడం వల్లే చనిపోయాడని పిల్లల డెడ్ బాడీస్తో పాటు గౌతమ్ బాడీని కూడా ఒక సీక్రెట్ ప్లేస్లో పాతిపెట్టి గౌతమే పిల్లల్ని తీసుకెళ్లాడని పోలీసుల్ని నమ్మించింది. ఇదంతా మీకెలా తెలిసింది సార్? క్రైమ్ స్పాట్లో దొరికిన పాయిజన్ బాటిల్ మీద గౌతమ్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. మాకు తెలిసిన నిజం తెలియని నవీన ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకో క్రైమ్ ఇన్సిడెంట్ గురించి ఏదైనా ఉంటే చెప్పండి సార్. చెప్తాను. పోలీస్ స్టేషన్? వాళ్ళిద్దరిని చంపి మరీ పోలీసులకు ఫోన్ చేశాడంటే వాళ్ళిద్దరి వల్ల ఆ కుర్రాడు చాలా నష్టపోయి ఉంటాడు సార్. వాళ్ళకి ఆ కుర్రాడికి ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేదా? అవును. మరి ఆ కుర్రాడి మొహం మీద రక్తం మరకలేంటి? అసలు వాళ్ళిద్దరిని ఎవరు చంపారు? అది తెలుసుకోవడానికే మా పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. నివాస్, 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 ఏమైందా నీకు? రే నివాస్, నివాస్. సతీష్, ఎవరితను నీకు తెలుసా? వీడు నా బెస్ట్ ఫ్రెండ్ నివాస్ సార్. రే ఏమైందిరా?
సత్య సత్య ఈమె వాడి వైఫ్ సత్య సార్. సత్య సత్య అయ్యో నివాస్ 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 ఇంత దారుణాన్ని కొడిగట్టిన వదిలిపెట్టదు సార్. సార్ సార్ వీటిని చూస్తే కొద్దిసేపటి క్రితమే ఎవరో ఇక్కడ పార్టీ చేసుకున్నట్టుంది సార్. ఇక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ అన్ని కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించు. అలాగే సార్. సురేష్, నువ్వు ఈ ఏరియా అంతా సెర్చ్ చేయి. సతీష్, నీ ఫ్రెండ్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? వాడికి శత్రువులు ఉండే ఛాన్సే లేదు. వాడు ఎవరితో గొడవలు పెట్టుకోడు సార్. మరి అయితే వాళ్ళని దారుణంగా ఎవరు చంపుంటారు? పోస్ట్ మార్టం రిపోర్ట్స్, ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వచ్చాయి సార్. తర్వాత ఏం జరిగింది సార్? క్రైమ్ స్పాట్లో అందరి ఫింగర్ ప్రింట్స్తో పాటు వాడి ఫింగర్ ప్రింట్స్ కూడా దొరికాయి. ఓ, వాడి ఫింగర్ ప్రింట్స్ దొరికాయంటే డైరెక్ట్ దొరికిపోయి ఉంటాడు. నో, వాడిని పట్టుకోలేకపోయాం. ఎందుకు సార్? ఎందుకంటే వాడి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవ్వాల్సిన ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఏ కార్డ్సు లేవు. సార్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సార్. శేషు సార్, ఇప్పుడు ఏకాంబరం ఫోన్ చేసిన వాడి జీపీఎస్ లొకేషన్ నాకు వెంటనే వాట్సాప్ చేయి. సరే సార్. ఎప్పటికప్పుడు వాడి లైవ్ లొకేషన్ నాకు షేర్ చేస్తా ఉండు. అలాగే సార్. అదేం సార్ వాడిని పట్టుకున్నారు? ఫోన్ చేసింది వీడు కదా. ఆ ఫోన్ కూడా ఫోన్ చేసిన అతంది కాదు, వాడిది. ఓహో, డెడ్ బాడీస్ దగ్గర వాడు ఫోన్ దొరికింది కాబట్టి మర్డర్ చేసింది కూడా వాడే అనమాట. జరిగిందేంటో నువ్వు చెప్పకపోతే జరగబోయేది నీ ఎన్కౌంటరే. నా ఫ్రెండ్నే చంపుతారా? మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టా సార్. సార్ వదిలేండి సార్, వదిలేండి సార్. చెప్తాను సార్. చెప్పరా? చెప్తాను సార్. చెప్పేం జరిగిందో సార్. అన్నా అటు చూడన్నా. అబ్బా, ఏముందిరా పోరి. నా బర్త్డే పార్టీకి ఇటువంటి గిఫ్ట్ దొరుకుతుంది అనుకోలేదురా. आया रे मेरा दोस्त.